నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హెపటైటిస్ బి ఎందుకు ప్రమాదకరం, మలబద్ధకంతో గుండెపోటు ముప్పు, క్యాన్సర్ బాధితులు ఏం తినాలి, ఎలా తినాలి, యోగాతో మద్యపాన వ్యసనం నుంచి విముక్తి, ఇంకా హెల్త్ టిప్. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముద్రిపోయే వరకు బయటపడటం లేదు. దీంతో ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికి కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగానే బయటపడవచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోని అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వహించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్త మార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయటం మొదలు పెడుతుంది. లివర్ని ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్లు పలు రకాలండి. అవి ఏ, బి, సి, డి, ఈ అలా మనము క్లాసిఫై చేస్తాం అన్నమాట. సో ఇందులో ప్రమాదకరమైన వైరస్ చూస్తే అంటే హెపటైటిస్ బి అండ్ సి. ఇవి ఎందుకంటే హెపటైటిస్ బి అనేది మన లివర్లో సైలెంట్గా ఉంటుందన్నమాట. సడన్గా లివర్ అనేది పాడవటం అనేది జరుగుతుంది. సో అందుకే మనము హెపటైటిస్ బి వైరస్ అనేది మన ప్రమాదకరమైన వైరస్ అని మామూలుగా మనం దాన్ని క్లాసిఫై చేస్తాం. సో హెపటైటిస్ బి అనేదండి 3 రకాలుగా సోకుతుంది. ఒకటి ఏంటంటే అండి, హెపటైటిస్ బి వైరస్ ఉన్న పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి వేరే ఇతరులకి ఎక్కిస్తే అండి ఆ హెపటైటిస్ బి వైరస్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి సెక్స్ అండి. సో సెక్స్ ద్వారా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవుతుంది. థర్డ్, మదర్కుంటే డ్యూరింగ్ బర్త్ అంటే డెలివరీ టైంలో మదర్ నుంచి బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఈ 3 విధాలుగా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. హెపటైటిస్ బి అత్యంత ప్రమాదకర వ్యాధి. రక్త మార్పిడి సమయాల్లోనూ, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణీ నుంచి బిడ్డకు లైంగిక సంపర్కం ద్వారా హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మొదట హెపటైటిస్గా, ఆపై లివర్ క్యాన్సర్గా, సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. హెపటైటిస్ బిలాగే హెపటైటిస్ సి కూడా ప్రమాదకరమైందే. హెపటైటిస్ బి కనీసం టీకా వేయించుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కానీ హెపటైటిస్ సికి ఎలాంటి నివారణ లేదు. హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బికి లాగే కలుషిత సూదులు, రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటుంది. సో హెపటైటిస్ బి వైరస్ వల్ల అండి మామూలుగా 2 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్ట్ అయ్యాక ఒకటి అక్యూట్ ఫేస్, ఇంకొకటి క్రానిక్ ఫేస్ అంటాం. అక్యూట్ ఫేస్ అంటే వైరస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ మనకి వెంటనే కనిపిస్తాయి అన్నమాట. ఇంకొకటి క్రానిక్ ఫేస్ అంటే సైలెంట్గా ఉంటుంది, బాడీలో సైలెంట్గా ఉండి అది అలాగే లివర్ని పాడు చేస్తూ ఉంటుంది అనమాట. అక్యూట్ ఫేస్ అనేది అందరిలో చూడము, ఓన్లీ 10% ఇన్ఫెక్షన్ అయ్యాకే మనము మామూలుగా అక్యూట్ ఫేస్ అనేది చూస్తాం. అక్యూట్ ఫేస్లో ఏంటంటే అండి జ్వరం రావటము, అలాగే కామెరలు రావటము, జాండిస్, సో అలాగే సివియర్ వీక్నెస్ రావటము. సో ఇవన్నీ అక్యూట్ ఫేస్ ఇన్ఫెక్షన్స్ యొక్క లక్షణాలండి. 90% ఆఫ్ ద టైం క్రానిక్ ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఒకేసారిగా లివర్ అనేది పాడవటము, లివర్ సిరోసిస్ అంటాం, అంటే లివర్ గట్టిపడటము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది మనకు కరెక్ట్ టైంలో డిటెక్ట్ చేసి మనం ట్రీట్ చేయకపోతే లివర్ అనేది పాడయి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి లివర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. సో హెపటైటిస్ బి ఒకవేళ మనము సరిగా టైంకి డిటెక్ట్ చేయకుండా వదిలేస్తే ఆ లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు. ఇందులో కూడా కొంతమంది ఇన్యాక్టివ్ క్యారియర్స్ అంటామండి. మిగతా వాళ్ళల్లో క్రానిక్ హెపటైటిస్, యాక్టివ్ హెపటైటిస్ అనే కేటగిరీ ఉంటుంది. పేషెంట్స్కి ఒకవేళ ఇన్యాక్టివ్ క్యారియర్స్ అంటే వైరస్ లివర్లో ఉంటుంది కానీ లివర్ అనేది డ్యామేజ్ అనేది జరగదు, వాళ్ళని ఇన్యాక్టివ్ క్యారియర్స్ అని అంటాము.
ఒకవేళ లివర్లో ఉండి లివర్ డ్యామేజ్ అలా జరుగుతూ ఉంటే అండి వాళ్ళని క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ పేషెంట్స్ అని అంటాం. సో ఈ సెకండ్ కేటగిరీ పేషెంట్స్ అనే వీళ్ళని మనం మామూలుగా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనము వాళ్ళని ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఆన్ టైం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే లివర్ అనేది అలా క్రమంగా అలా పాడవుతూ అలా సిరోసిస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామెర్లు కనిపిస్తాయి. కామెర్లతో పాటు వాంతులవ్వటం, వికారంగా ఉండటం, అన్నం సహించకపోవటం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలురూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు క్రమం తప్పకుండా మందులు వాడుకోవటం ద్వారా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అసలు ఈ సమస్యే రాకుండా ఉండేందుకు ఇవాళ మనకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కన్నా అండి ఈ ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అనేది మామూలుగా మనము టీకాల ద్వారా హెపటైటిస్ బి అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినట్టయితే వైరస్ లోడ్ అంటే బ్లడ్లో వైరస్ లెవెల్ ఎంత ఉంది, అలాగే లివర్ ఎంత పాడవుతుంది, లివర్ ఏ స్టేజ్లో ఉంది అంటే సిరోసిస్ అయినా అలాగే హెపటైటిస్ అయినా ఏ స్టేజ్లో ఉంది, లివర్ ఎంత పాడైంది, సో వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ట్రీట్మెంట్ అనేది మామూలుగా యాంటీవైరల్ డ్రగ్స్ అని ఉంటాయండి. అంటే హెపటైటిస్ బికి ఫైట్ చేసి డ్రగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి దే ఆర్ వెరీ హైలీ ఎఫెక్టివ్. అంటే అవి ఆ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 100% వైరస్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది. సెలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అలాగే ఆ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అండి మనం ఖచ్చితంగా హెపటైటిస్ బి వైరస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే అండి 100% ఆల్మోస్ట్ నియర్ 100% మనకు ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం ఆరోగ్యం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవటానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా ఇన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. హై బీపీ, షుగర్, పొగ తాగటం, అధిక బరువు, స్థూలకాయం వంటివి గుండె జబ్బుకు ముప్పు కారకాలుగా పరిణమిస్తాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. మరి మలబద్ధకం కూడా గుండె జబ్బుకు కారణమవుతుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతుంది ఒక తాజా అధ్యయనం. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకు మలబద్ధకానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనలో చాలా మందిలో మలబద్ధకం ఉంటుంది. దీన్ని పెద్ద సమస్యగా కూడా భావించరు. కానీ ఇది గుండె జబ్బుకు దోహదం చేసే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని మెనోష్ యూనివర్సిటీ చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 4 లక్షల మందికి పైగా పరిశీలించారు. వీరిలో 23,814 మంది మలబద్ధకంతో బాధపడుతున్న వారున్నారు. మలబద్ధకం లేని వారితో పోలిస్తే అది ఉన్నవారికి తీవ్ర గుండె జబ్బు వచ్చే అవకాశం రెట్టింపు అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక అధిక రక్తపోటుతో బాధపడే వారికైతే ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉండటం గమనార్హం. అధిక రక్తపోటుతో ముడిపడిన గుండె జబ్బు ముప్పులను మలబద్ధకం మరింత ఎక్కువ చేస్తున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండె జబ్బు, మలబద్ధకం మధ్య జన్యుపరమైన సంబంధాలు కూడా ఉంటున్నాయని పరిశోధనలో తేలింది. పేగు, గుండె ఆరోగ్యాలను కలిపే యంత్రాంగాల మీద పరిశోధనలకు ఇది కొత్త ద్వారాలు తెరిచిందని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె జబ్బు నివారణ, నియంత్రణకు పేగుల ఆరోగ్యం మీద దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మనలో చాలా మంది రోజు విరేచనం కాకపోతే మలబద్ధకంగా భావిస్తూ ఉంటారు. నిజానికి 3 రోజులకు ఒకసారి విరేచనమైనా, రోజుకు 3 సార్లు విరేచనాలైనా మామూలుగానే పరిగణించాల్సి ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. తాజా పరిశోధన నేపథ్యంలో మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు దాన్ని తగ్గించుకునేందుకు వీలుగా
ఆహార విహారాల్లో తగిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే గుండె జబ్బు ముప్పును మనం నివారించుకోగలమని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న కాలంలో ఏం తినాలనిపించదు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో పాటు నిత్యము మింగే మందుల మూలంగా ఆకలి మందం ఏర్పడుతూ ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలతో తలెత్తే దుష్ఫలితాలు ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తూ ఉంటాయి. ఎప్పుడూ వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. ఇక ఒళ్లంతా ఒకటే నీరసంగా మైకం కమ్మినట్లుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొండి క్యాన్సర్ నుంచి బయటపడేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు మరింతగా అవసరం అంటారు డాక్టర్లు. రోజువారీ వంటల్లో అల్లం, పసుపు, వెల్లుల్లి వంటి దినుసుల్ని కాస్తంత ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ చికిత్సలతో తలెత్తే దుష్ఫలితాల్ని చక్కగా అడ్డుకోవడంతో పాటు ఒంట్లో ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. క్యాన్సర్ పేషెంట్ల ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మటు క్యాన్సర్ అన్నది మనం తినే ఆహారం బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆహారం మనం చేసే పద్ధతుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా 50% క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు, రానివ్వకుండా చేసుకోవచ్చు. గింజ ధాన్యాలు కానీ, అన్నము, బియ్యము, గోధుమలు ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ అంటాం, పిండి పదార్థాలు అంటాం. అది కనీసం 50 నుంచి 60% మనం తినే ఆహారంలో ఉండాలి. తర్వాత మాంసకృతులు, పప్పు, కొంచెం గింజ ధాన్యాలు, తృణధాన్యాలు, తర్వాత మాంసము, చేప, కోడి, రొయ్యలు, తర్వాత ఏమో గుడ్లు, పాలు, ఇటువన్నీ జంతు సంబంధమైన మాంసకృతులు. ఇవి తీసుకుంటూ మరీ ఎక్కువగా తీసుకోకుండా ఈ రెండు ఒక ప్రపోర్షన్లో వాడుకుంటూ ఉంటే అది సంతులిత ఆహారం వస్తుంది. సాధ్యమైనంత మటుకు ఆకుకూరలు తింటే మనకి ఐరన్ ఉంటుంది, ఇనుము బాగా పడుతుంది, హిమోగ్లోబిన్ డెవలప్ అవుద్ది. ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ కింద తింటూ ఉంటే మన శరీరానికి మంచి ఆహారంగా మంచిది. స్థూలకాయం కాకుండా అది కంట్రోల్ చేసుకోవాలి. అది ముఖ్యమైన ఫస్ట్ పాయింట్. రెండోది సరి అయినంత వ్యాయామం ఉండాలి. నడక కానీ, తిరగడం కానీ, మనం తిన్న ఆహారం అరుగుదలగా ఉండేలాగా ఉండాలి. ఈ ఒకటి ఆహారంతో పాటు ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ రెండు కలిసి ఉంటే 50% క్యాన్సర్ని రానివ్వకుండా మనం చేసుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, ఫ్రెష్ కూరలు, తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి సాధ్యమైనంత మట్టుకు ఉడకపెట్టకుండా వేడికి తగలనివ్వకుండా తినే పదార్థాలు ఇవన్నీ తింటే మనకి నీటిలో కరిగే విటమిన్లు చాలా ఎక్కువగా వస్తాయి. కొవ్వులో కరిగే విటమిన్లు ఎక్కువ వస్తాయి. విటమిన్ ఏ, డి, ఈకే అలాంటివన్నీ ఎక్కువ వస్తాయి. అంతేగాని మందుల ద్వారా మనం విటమిన్స్, బి కాంప్లెక్స్లు, ట్యాబ్లెట్లు వేసేసుకుందామంటే పనికిరాదు. అన్ని ట్యాబ్లెట్లు పనిచేయవు. ఆహారం ద్వారా వచ్చే ఏ విటమిన్లు అయితే, ఏ పోషకాహారాలు ఉన్నాయో అది బాగా శరీరానికి శోషణ చెంది ఆరోగ్యకరంగా పెరుగుతాయి. కాబట్టి ఇది మటుకు బ్యాలెన్స్ చేసుకుంటే చాలా మటుకు క్యాన్సర్ రానివ్వకుండా కాపాడుకోవచ్చు. ఒకప్పుడు మద్యం తాగడం పెద్ద తప్పు, కానీ ఇప్పుడు అదే పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. కాలంతో పాటు మన అలవాట్లు మారిపోవచ్చు, కానీ మద్యపానంతో తలెత్తే అనర్థాలు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నాయి. మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబళిస్తుందని తెలిసినా మనలో చాలా మంది మద్యం మత్తుకు దాసోహం అంటున్నారు. ఫంక్షన్లు, పార్టీల్లో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరికి వీడని వ్యసనంగా పరిణమించే మద్యపానానికి ఇవాళ మనలో చాలా మంది బానిసలే అన్నది చేదు నిజం. మద్యం అలవాటును మానుకోవాలని ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి యోగా థెరపీ ఒక చక్కటి పరిష్కారం. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేయడం ద్వారా మద్యపాన వ్యసనాన్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజీ లైఫ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలామంది అతి చిన్న వయసులోనే ఈరోజు ఆల్కహాల్కి ఎడిక్షన్స్ అవుతున్నారు. స్నేహితుల ద్వారా అలవాటైనటువంటి ఈ యొక్క మద్యపానం తీసుకోవడం అనేటటువంటిది చివరికి ఏ దశగా వస్తుందంటే వాళ్ళు మానాలనుకున్నా సరే మాననివ్వకుండా వాళ్ళ సమస్త అవయవాల్ని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని దాని కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా ఎడిక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు గమనించుకోండి, దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయారా అంటే అది తీసుకోకలేకపోతే నీకు నిద్ర పట్టట్లేదు, నీవు ఉండలేకపోతున్నావు అంటే ఆల్రెడీ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయినట్టే. దాన్ని తక్షణమే గుర్తించిన తర్వాత దాని నుంచి ఏ విధంగా మీ మైండ్ని విడదీయాలి, ఆ యొక్క ఎడిక్షన్ నుంచి మిమ్మల్ని ఏ విధంగా
మిమ్మల్ని రక్షించుకోవాలి అనే దానికి ఈ యోగా ట్రీట్మెంట్ అనేటువంటిది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా మీ యొక్క సమస్త అన్ని సెన్సెస్ని దాని నుంచి రిలీజ్ చేసి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్య శక్తిని, మీ యొక్క యవ్వన శక్తిని, మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకునేటట్టు ఈ యోగా ట్రీట్మెంట్లో అద్భుతమైన కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. తద్వారా మీ యొక్క ఫ్యామిలీతో స్వతంత్రమైనటువంటి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునే విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీరభద్రాసనం, పర్వతాసనం, అపాన ముద్ర. వీటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వీరభద్రాసనం, కాళ్ళు రెండింటిని కూడా 2 to 3 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ని, రైట్ లెగ్ని కూడా. ఇప్పుడు మీ ఎడం కాలు యొక్క పాదాన్ని ఎడం వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేస్తూ, బెండ్ చేస్తూ, 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి రేట్ చేయాలి. కొద్దిగా బ్యాక్ బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క మోకాల్ని రిలీజ్ చేసి మామూలుగా తెచ్చుకోవాలి స్ట్రైట్గా. అదేవిధంగా కుడి కాలుతో చేస్తాం. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపు తిప్పి ఉంచి కుడి మోకాలను బెండ్ చేసి 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ రేట్ చేయాలి. కాస్త వెనక్కి బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి కుడి కాలు యొక్క మోకాలను కూడా రిలీజ్ చేసి 2 కాళ్ళు జతలో తెచ్చుకోవాలి. ఇప్పుడు పర్వతాసనం చేస్తాం. సుఖాసనానికి వచ్చి కూర్చోవాలి. దండాసన స్థితికి వచ్చి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు 2 చేతుల్ని వజ్రాసనానికి ఒక 1/2 feet డిస్టెన్స్లో 2 చేతులు ఉంచి పర్వతాసన భంగిమకి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తీసుకొని రావాలి. తల పూర్తిగా లోపలికి ఉంచుకోవాలి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలీజ్. మోకాలను ఫోల్డ్ చేసి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు మనం అపాన ముద్ర చేస్తాం. ఈ అపాన ముద్రని వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ స్థితిలో మధ్య 2 వేలుని బొటన వేలికి చివరికి తాకించాలి. మధ్య వేలిని, ఉంగరపు వేలిని చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి బొటన వేలికి. చిటికిన వేలు, చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా, ఫేస్ రిలాక్స్గా ఉంచి కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి.
ముద్రను రిలీజ్ చేసి స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నిదానంగా కళ్ళు తెరవాలి. ఈ వీరభద్రాసనం మనసు యొక్క శక్తిని, ఈ ఎడిక్షన్స్ నుంచి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రెయిన్ సెల్స్ని, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేయడానికి. అదేవిధంగా పర్వతాసనం కూడా ఎంతగానో ఈ మెమరీ శక్తితో స్ట్రెస్ నుంచి బయటపడడానికి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అపాన ముద్ర ఈ వ్యసనాల బారి నుంచి మిమ్మల్ని రిలీజ్ చేయడానికి ఈ ముద్ర మీకు అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్, అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ప్రివెంటివ్ కేర్గా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు తిరిగి మళ్ళీ పొందినటువంటి వాళ్ళు అవుతారు. మీ యొక్క ధనాన్ని మీరు నిజంగా తిరిగి మళ్ళీ సేవింగ్ చేసుకునేటువంటి వాళ్ళు అవుతారు. మీ కుటుంబ ఆరోగ్యాన్ని మరలా మీరు తిరిగి స్టెబిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇందులో ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలు, ఇంకా యోగా, ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణలు మీ నర్వస్ సిస్టమ్కి, మీ బ్రెయిన్కి ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఎడిక్షన్స్ నుంచి సులభంగా తప్పించుకొని మరలా మీ యొక్క స్వతంత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు మరలా తిరిగి పొందవచ్చు. చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.